సో ఇప్పుడే ఒక డిసైడ్ అయినాము, అది కూడా కాఫీ తాగే బ్రేక్ లో. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు December 31st అండ్ ఇయర్ లాస్ట్ డే కూడా. సో ఈ రోజు కూడా మాకు కొంచెం మెమరబుల్గా ఉండాలని చెప్పి చిన్న చిన్న ప్లాన్స్ అయితే చేసుకున్నాము. అంటే ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము, ఏం చేయబోతున్నాము కూడా, లెట్స్ సీ. సో ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? ఎక్కడికి? మూవీ. ఏ మూవీకి? ముఫాసా. కొత్త సినిమా అంట. అంశు ఇప్పుడే పడుకొని లేచాడు. మేము ఇంటి దగ్గర నుంచి వచ్చి మమ్మీ దగ్గర నేను పికప్ చేసుకొని మూవీకి స్టార్ట్ అవుతున్నాం. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం కదా నాన్న. ఇంకా మూవీకి మనకి ఇంకొక 20 minutes టైం ఉంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా. సరే చూద్దాం. డబుల్ డెక్కర్ బస్సా వెళ్దామా? మూవీకి అని బయలుదేరాము. మధ్యలో టైం ఉంది కదా అని చెప్పేసి కాఫీ బ్రేక్ అయితే ఆగాము. ఈ కాఫీ వచ్చేసేమో మెద్రాస్ కాఫీ హౌస్ అన్నమాట. ఇది ఎగ్జాక్ట్ గా వచ్చి జలవిహార్ పక్కనే ఉంటుంది. ఇక్కడ కాఫీ చాలా బాగుంటుంది. బస్ వచ్చేసి మనకి నెక్లెస్ రోడ్ చుట్టూ ఒక ఫ్రీ బస్ అన్నమాట. అది నెక్లెస్ రోడ్ చుట్టూ ఒక రౌండ్ అయితే వస్తుంది. సో మూవీకి ఇంకా 20 minutes టైం ఉంది. దానికి వెళ్ళాలా వద్దా, లేకపోతే మూవీకి లేట్ అయిపోతుందా అనే కన్ఫ్యూజన్ లో అయితే ఉన్నాం ప్రెసెంట్. 3 బిస్కెట్స్ వెళ్దాం. టైం ఉంది కదా. సో ఇప్పుడే ఒక డిసైడ్ అయినాము, అది కూడా కాఫీ తాగే బ్రేక్ లో. ఇప్పటి నుంచి అనుకుంటున్నాం కదా డబుల్ డెక్కర్ బస్ ఎక్కుదాము అని చెప్పేసి. అదేదో ఇప్పుడే ఎక్కేద్దాము, ఇంకొంచెం టైం ఉంది కదా మూవీకి అని చెప్పేసి. సో ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఈ బస్సెస్ కి కొన్ని స్టాప్స్ ఉంటాయి. ఇప్పుడు మనం కాఫీ తాగే దగ్గర ఇక్కడ ఒక స్టాప్. సో బస్ వచ్చేలోపు ఏం చేయాలో మేము అర్థం కాక ఇక్కడ పిచ్చి పనులు చేస్తున్నాము. ఆ పిచ్చి పనుల మనిషి ఒక మ్యాజిక్ చూపిస్తాడంట మీకు. ఇదంతా వైట్ ఉన్నది కదా. సో ఇది పైన కట్టదు, ఇది రెడ్ లాగా మ్యాజిక్ చేస్తుంది. నేను చెప్పిన ఫస్ట్ బాగున్నావని, అప్పుడు నేను కూడా బాగున్నా అని చెప్తా. నాకు ముందే చెప్పాలి కదా బాగున్నానని. నేను చెప్పినాక చెప్తారు ఎవరైనా? చెప్పండి, ముందే చెప్తారు. అది కూడా అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషనల్ ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. మంచి బస్ వస్తుంది. ముందుకు పోదాం. బస్ అయితే ఎక్కేసాము అండ్ మేము పైన వచ్చి కూర్చున్నాము. చాలా బాగుంది, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎప్పుడైనా మీరు కూడా ఇలా డబుల్ డెక్కర్ బస్ ఎక్కితే లెఫ్ట్ సైడ్ కూర్చోండి, వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. అండ్ మీకు కూడా నేను చూపిస్తా వ్యూ ఎలా కనిపిస్తుంది అనేది. ఆల్మోస్ట్ నేను కూడా చెప్పాలంటే కాలేజ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు బస్ ఎక్కాను. చాలా బాగుంది. ఆల్మోస్ట్ నాకు తెలిసి 8 years తర్వాత నేను మళ్ళీ బస్ ఎక్కుతున్నాను. అది డబుల్ డెక్కర్ బస్ ఫస్ట్ టైం ఎక్కడం. తల మీద బర్డ్ ఉంది. యాక్చువల్లీ అది కూడా వ్యూ ఎంజాయ్ చేస్తుంది.
అండ్ బస్ ఏమో ఇక్కడ ఆగింది అండ్ హైమాక్స్ దగ్గర. అండ్ మళ్ళీ మనం ఈ రైడ్ కంప్లీట్ చేసుకొని మనం ఇక్కడికే రావాలి, ఎందుకంటే మన మూవీ కూడా ఇందులోనే. బస్ అయితే ఇప్పుడు దిగాము, లేట్ అయిపోతుంది. నేను బస్ జర్నీ ఎలా ఉందో నీకు మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే మూవీకి స్టార్ట్ అయిపోతాం. మూవీకి అయితే స్టార్ట్ అయిపోయాము, ఎందుకంటే లేట్ అయిపోయింది. ఆల్రెడీ 5 minutes లేట్ అయింది. సో అందుకని ఫస్ట్ అయితే మేము ఫాస్ట్గా మూవీ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అండ్ బస్ జర్నీ అండ్ దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను తర్వాత చెప్తాను. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. A few minutes later. మూవీ టికెట్స్ అయితే అయిపోయాయి. చాలా ఎక్సైటెడ్ గా మూవీ కానీ అయితే బయలుదేరాం. అనుకోకుండా బస్ జర్నీ వల్ల లేట్ అయిపోయింది అండ్ టికెట్స్ అయిపోయాయి, కౌంటర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తెలీదు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ కూర్చున్నాము. అంశు అయితే చాలా సాడ్ అయిపోయాడు మూవీకి వెళ్ళట్లేదు అని చెప్పేసి. సో నెక్స్ట్ ఏం చేయాలనేది బేసిక్ గా మాకు కూడా తెలీదు. చూద్దాం ఏం చేద్దాం అనేది. ఏం చేద్దాం? గేమ్స్ ఆడదామా? మరి మూవీ క్యాన్సిల్ అయిన సాడ్ గా కాకుండా గేమ్స్ అన్ని ఎంజాయ్ చేస్తావా మరి?
ఇప్పుడే ఇక్కడ గేమ్స్ అయితే ఆడుతున్నాము. కొన్ని గేమ్స్ లలో ఏంటంటే కెమెరా అలా ఉంది, కొన్ని గేమ్స్ లో అలా లేదు. 5D మూవీకి వచ్చాము. ఇది వచ్చేమో ఈగిల్ ఫోర్టేస్ అన్నమాట. ఈ షో వచ్చి ఒక 10 minutes ఉంటుంది. అండ్ లోపల ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఏంటిది అనేది యాక్చువల్లీ నేను లోపలికి వెళ్ళాక చూపిస్తాను. మాక్సిమం ట్రై చేస్తాను చూపించడానికి. ఈగిల్ ఐస్ క్రీమ్ తింటుంది. దా ఎక్కు. దీని లోపల మూవ్ అవుతుంటాయి చైర్స్. మూవ్ అయితే మూవ్ అయిన తర్వాత జెండు బామ్ మూవ్ వచ్చింది అక్కడ మూవ్ వచ్చింది. అయితే 3D క్లాసెస్ తుడిపించే నువ్వే అనుకుంటా ఫస్ట్. చాలు. హౌ మచ్ యు ఆర్ ఎక్సైటెడ్? This much? Too much. This much? Too much. This much? Too much. This much? Yeah. కాదు ఆమె ఇందాక నువ్వు ఏమన్నా ఇన్ అండ్ అవుట్ ఒకటేనా అన్ను మెరకు తెలుగు నయ్యాత అన్నది. అయితే నువ్వేమన్నావు ఇన్ అండ్ అవుట్ ఏకీ రాస్తాయే మెరకు తెలుగు నయ్యాత అందరు బార్ ఏకీ దర్వాజా అని అడగాలి. తెలుగు రాదంటే ఇన్ అండ్ అవుట్ అని అడుగుతున్నాడు. Yes. How was it? Yes. Next time we'll go here and hunt. This is nice. Nice? But scary. But scary, yeah? Yeah. Some places. Yeah. మూవీ మిస్ అయినందుకు చెప్పాలంటే చాలా ఎంజాయ్ చేసినాము. ఎందుకంటే ఇప్పుడు మూవీ మిస్ అయింది కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ చేయగలిగాము, లేదంటే ఎక్స్పీరియన్స్ చేయలేము. అది 31st నైట్ అంటే ఈ టైంని కూడా మేము ఈ డేని కూడా ఇంత స్పెషల్ చేసుకున్నాము. అనుషే కాదు, అనుషతో పాటు నేను కూడా గేమ్స్ ఆడాను అండ్ కొన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకు బాగా గుర్తుంటుంది ఈ ఇయర్లో అయితే. A few hours later. వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ చేసుకొని సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి కేక్ కోసం అని బయటకు వచ్చాము. మా అంటే 10 minutes ఉంది టైము. ఇంటికి వెళ్ళి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసేసుకొని 2024కి బాయ్ చెప్పేసి అండ్ 2025కి వెల్కమ్ చేద్దాం. సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. 1 2 3. Happy New Year! హ్యాపీ న్యూ ఇయర్ అంశు. Happy New Year, Amma. హ్యాండ్సమ్ హస్బెండ్. హ్యాపీ న్యూ ఇయర్. Happy New Year. థ్యాంక్ యూ. Happy New Year, Anju. 2024 ఇదే లాస్ట్ నా వీడియో.
అండ్ 2025కి ఎంట్రీ అయ్యే వీడియో కూడా ఇదే. సో ఈరోజు చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ ఇట్స్ అ లాంగ్ డే. మనం అనుకున్నది జరగకపోవడం కూడా మన మంచికే అంటుంటారు కదా, అక్కడే డిసప్పాయింట్ అయ్యి ఉండకుండా అక్కడ ఉన్న ఏ ప్లేసెస్ అయితే తిరిగి ఎంజాయ్ చేయొచ్చో అది అన్నీ చేసాము. సో ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అనమాట. ఈ ఎగ్జాంపుల్ నాకు 2025లో అయితే యూజ్ అవుతుంది అండ్ నేను దాన్ని పాటిస్తానని కూడా అనుకుంటున్నాను. మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో నా ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ది బెల్ ఐకాన్. బాయ్. Happy New Year.